వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా సందర్భంగా నా బాల్యంలో, చిన్నతనంలోని నా దసరా జ్ఞాపకాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దసరా జ్ఞాపకాలను పంచుకునే ముందు నా బాల్యంలోకి వెళ్ళాలి. అవి 1990 సంవత్సరం. నేను నా బాల్యం అంతా హాస్టల్‌లో గడిచింది. నేను మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పరకాల అనేటువంటి పట్టణంలో నేను హాస్టల్‌లో ఉండేవాడిని. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు హాస్టల్‌లో చదువుకున్నాను. సో, మేము జూన్‌లో మాకు స్కూల్ ఓపెనింగ్ అయిందంటే, మాకొచ్చే మొట్టమొదటి హాలిడేస్ హాస్టల్‌లో దసరా సెలవులు. మేము జూన్‌లో వెళ్తే దసరా సెలవులు సెప్టెంబర్ ఎండింగ్‌లో గాని, అక్టోబర్ బిగినింగ్‌లో గాని వచ్చేవి. సో, అప్పుడు నాకు బాగా గుర్తు. ఏందంటే, మేము దసరా వచ్చిందంటే మాకు చాలా ఆనందం. ఎందుకంటే, ఫస్ట్ కొత్త సంవత్సరంలో అకాడమిక్ ఇయర్‌లో దసరా సెలవులకు చాలా ఎక్సైట్ అయ్యి మేము కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసుకునేవాళ్ళం. నాకొక మిత్రుడుండేవాడు రమేష్ అని. వాడైతే ప్రతిరోజు వచ్చేసి మా రూమ్‌లోకి వచ్చి ప్రతిరోజు నా దగ్గరికొచ్చి ఎవ్రీడే కౌంట్‌డౌన్ చెప్పేవాడు. 30 రోజులుంది, 29 రోజులుంది అలా అని చెప్పేసి. సో, దట్ వాస్ ఎ కౌంట్‌డౌన్. సో, ఏమైంది అనంటే మేము ఇంకా హాలిడేస్ ఎళ్ళేటప్పుడు మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు. మా ఫాదర్ వచ్చేవాడు. మా ఫాదర్ వచ్చినప్పుడు మాకు హాలిడేస్‌లో ఆహ్, ఒక కల్చర్ ఉండేది. ఇట్స్ లైక్ ఎ వన్ రూల్. ఏంది అనంటే మేము పేరెంట్స్ రాగానే ఆఫీస్‌లో వాళ్ళు రిపోర్ట్ చేస్తే మా పీటీ మాస్టర్ వచ్చేసి డ్రెస్అప్ అని చెప్పేవాడు. డ్రెస్అప్ అని చెప్పినప్పుడు పీటీ మాస్టర్ వచ్చి డ్రెస్అప్ అని చెప్పేవాడు. డ్రెస్అప్ అని చెప్పినప్పుడు మేము అప్పటిదాకా బనియను నెక్కర్ మీద ఉండేవాళ్ళం. చక్కగా షర్ట్ వేసుకొని చక్కగా తయారయ్యి వెళ్ళి పేరెంట్స్‌ని కలిసేవాళ్ళం. వాళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. సో, ఇంకా నేనేంది అనంటే మేము డ్రెస్అప్ అయినాక ఆ డ్రెస్అప్ అయి మేము అప్పటికే సర్దుకొని ఉండేవాళ్ళం. సెలవులు వచ్చినాయంటే ఓకే. సెలవులు వస్తున్నాయి సర్దుకొని ఉండేవాళ్ళము. తర్వాత సెలవులకెళ్ళే ముందు ఏంటంటే మాకొక అలవాటు ఉండేది. ఎస్పెషల్లీ నాకొక అలవాటు ఉండేది. ఏంటంటే మాకెవరైతే సబ్జెక్ట్ టీచర్స్ చెప్పారో ఆ టీచర్స్ అందరూ అక్కడ హాస్టల్‌లో ఉంటే వాళ్ళకెళ్ళి ఒక్కొక్కరికి కలిసి మాస్టారు అనేవాళ్ళం మేము. మాస్టారు నేను ఎళ్తున్నాను, దసరా సెలవులకెళ్తున్నాను అని చెప్తే మా మాస్టర్ చెప్పేవాడు. ఓకే. బాగా ఎంజాయ్ చేయండిరా అని చెప్పి. అట్ ది సేమ్ టైమ్ మా మాస్టర్ రిమైండ్ చేసేవాడు. ఏంది అనంటే మాకు సెలవులలో కొన్ని హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే జస్ట్ బిఫోర్ దసరా హాలిడేస్ మాకు త్రైమాసిక పరీక్షలు ఉండేవి. విచ్ వి యూజ్డ్ టు కాల్ క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఆ క్వార్టర్లీ ఎగ్జామ్ త్రైమాసిక పరీక్షల్లో ఏవైతే క్వెషన్ పేపర్ ఉంటాయో ఆ క్వెషన్ పేపర్‌ను 2 టైమ్స్ రాయమని, 3 టైమ్స్ రాయమని క్వెషన్ పేపర్ ఆన్సర్స్, సొల్యూషన్స్ 3 టైమ్స్ రాయమని ప్రాక్టీస్ చేయమని చెప్పేవాళ్ళు. అది హోంవర్క్ ఉండేది. సో, ఇంకా మేము ఎగ్జామ్స్ రాసి చక్కగా డ్రెస్అప్ అయ్యి మా పేరెంట్స్ రాగానే అన్నీ సర్దుకొని ఇంకా టీచర్‌కి అందరి రూమ్స్‌లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్‌లోకి వెళ్ళి అందరికి ఇన్ఫార్మ్ చేసి మేము ఇంకా వెళ్ళేవాడిని. సో, దట్స్ హౌ మై దసరా హాలిడేస్ యూజ్డ్ టు స్టార్ట్. ఇంకా దసరా హాలిడేస్‌కెళ్ళినాక ఇంటికెళ్ళినాక ఏంది అనంటే నేను దసరా వెళ్ళినప్పుడు కరెక్ట్ అదే టైంలో మాకు వర్షాకాలం పంటలు చేతికొచ్చేవి. సో, అప్పుడు కల్లాలు అనేవాళ్ళు అన్నట్టు ఆ రోజుల్లో. కల్లాలు అంటే ఏంటంటే పంట పొలం దగ్గర అక్కడ వరి కోత కోసినాక దాన్ని కల్లం పెట్టేవాళ్ళు. కల్లం పెట్టి వడ్లు దులపడము, తర్వాత వడ్లు ఎండబెట్టడము, ఆ తర్వాత బస్తాల్లో నింపి ప్యాక్ చేయడం. సో, ఆ కల్లం ఒక 10, 15 రోజులు ఉండేది. లక్కీలీ కోయిన్సిడెంటల్లీ ఏంది అనంటే అదే టైంలో మా హాలిడేస్ ఓవర్‌లాప్ అయ్యేవి. సో, మా తాతయ్య ఎప్పుడు ఆ కల్లం దగ్గర ఉండేవాడు. మా పొలం ఒక 3 కిలోమీటర్స్ ఉండేది మా ఇంటి దగ్గర నుండి. సో, మాకేంది అనంటే ఆ హాలిడేస్‌లో ప్రతిరోజు కల్లం దగ్గరికి మార్నింగ్ ఉదయం ఫ్లాస్క్‌లో తీసుకెళ్ళడము, తర్వాత మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళడము. ఎందుకంటే మా తాత అక్కడ ఉండేవాడు. సో, నేను వెళ్లి తీసుకునేవాళ్ళం. మొదట్లో నేను, మా అక్క ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇంకా కొంత ఏజ్ వచ్చినాక ఇంకా మా అక్కను పంపించేవాళ్ళు కాదు. సో, నేను ఒక్కడిని వెళ్ళి కల్లంకెళ్ళి తాతకి ఇచ్చి వచ్చేవాడిని. సో, మా తాత ఏంటంటే మేము వెళ్ళేసరికి మార్నింగ్ ఆహ్, చాయకెళ్ళినప్పుడు గానీ, లేకపోతే మధ్యాహ్నం అన్నం వరకు అప్పటి వరకు ఏంది అంటే ఆయన కొంత అప్పుడు ఏదైతే దొరుకుతుందో ఫర్ ఎగ్జాంపుల్ కంకులు గానీ, లేకపోతే గుడాలు గానీ, లేకపోతే ఏమైనా కంది ఇది గానీ తను తయారు చేసి సిద్ధంగా ఉంచేవాడు. సో, కాల్చి సిద్ధంగా ఉంచేవాడు. మేమెళ్ళి తిని మళ్ళీ రిటర్న్ రావడం. సో, అట్లా రోజులో ఏందంటే ఒక 10 కిలోమీటర్లు మాకు తెలవకుండా మేము నడిచేవాళ్ళం. మా ఉదయము ఫ్లాస్క్ పట్టుకొని ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ సర్వపిండి గానీ ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళడము, తాతయ్యకి ఇయ్యడము.
మళ్ళీ ఆ ఫ్లాస్క్ తాగినాక మళ్ళీ తీసుకొని రావడము. మళ్ళీ మధ్యాహ్నము స్నానం చేసి మేము తిని మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడము అరౌండ్ 11కి. సో, అలా ఒక రోజులో ఒక అవలీలగా ఒక 10 కిలోమీటర్లు అయిపోయేదన్నట్టు ఇంకా. సో, ఇంకొక జ్ఞాపకం ఏందంటే, ఆ దారిలో కొంతమంది కలిసేవాళ్ళు. ఏది వేరే 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 బంధువులు కాకుండా వేరే వేరే వాళ్ళు గ్రామస్తులుంటారు కదా! వాళ్ళు కలిసి అడిగేవాళ్ళు. ఎవరు అంటే నేను పరిచయం చేసుకునేవాడిని. పలానా వారి అబ్బాయిని. ఓకే. వాళ్ళందరికి అప్పట్లో అదొక హ్మ్. సరదాగుండేది. ఏంటి అంటే మేము వేరే ఇక్కడ దూరంగా చదువుకుంటున్నాము. పట్టణంలో చదువుకుంటున్నాము. పట్నంలో చదువుకుంటున్నాము. ఆహ్, ఆహ్, తర్వాత హాస్టల్‌లో ఉంటున్నాము. ఓన్లీ హాలిడేస్‌కి రావడము. అట్లా అదంతా వాళ్ళకొక ముచ్చటగా ఉండేదన్నట్టు. అన్ని వివరాలు అడిగి తెలుసుకునేవాళ్ళు. అసలెక్కడ చదువుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? తర్వాత ఏ ర్యాంకు? ఇట్లాంటియన్నీ అడిగేవాళ్ళు. సో, మాకట్లా కొంతమంది పరిచయమయ్యేవాళ్ళు. కొంతమంది గీత కార్మికులు గానీ, లేకపోతే కొంతమంది వేరే పొలాలకెళ్ళేవాళ్ళు గానీ, వాళ్ళు దారిలో కలిసి మమ్మల్ని అలా కొంత విచారణ చేసుకొని మాకు ఒక పరిచయంలాగా మిగతా గ్రామస్తులకు మాకు మేము పరిచయం చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉండేదన్నట్టు. ఓకే. ఇంకొకటేంది అనంటే మేము ఇదంతా హోల్ ప్రాసెస్ ఏంది అంటే అప్పట్లో చిన్న పిల్లలం కాబట్టి సైకిల్ ఉండేది గాదు. తర్వాత ఎడ్ల బండి గూడా ప్రతిరోజు కట్టి పంపించేవాళ్ళు గాదు. సో, అందుకని మేము నడుచుకుంటే ఎళ్ళేది. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ 2 ½ కిలోమీటర్స్ నడుచుకుంటూ ఎళ్ళడము, మళ్ళీ నడుచుకుంటూ రావడము అట్లా 10 కిలోమీటర్లయ్యేది. ఓకే. సో, ఇంకా నాకున్న కొద్ది తీరిక సమయంలో కొంచెం తీరిక సమయంలో ఏందంటే ఆబ్వియస్‌గా అది పండగ సెలవులు కాబట్టి మిగతా కొంతమంది కజిన్స్, అత్తమ్మ పిల్లలు వేరే చుట్టుపక్కల రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు మా కాలనీలో ఉండే వాళ్ళ పిల్లలొస్తే వాళ్ళతో కొంత టైమ్ స్పెండ్ చేయడము, కొంత ఆడుకునేవాళ్ళం, కొన్ని ఆటలాడడము. ఇంకా కొంచెం టైం దొరికితే మా విలేజ్‌లో లైబ్రరీ ఉన్నది. ఇప్పటికి కూడా ఉంది. ఆ లైబ్రరీలో ఏంది అనంటే నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. ఆ లైబ్రరీకెళ్ళి పుస్తకాలు తీసుకొని బారో చేసుకొని రావడము. నావెల్స్ గానీ, ఏమన్నా వీక్‌లీస్ గానీ ఎస్పెషల్లీ చదివేవాళ్ళం. చదివి మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇవ్వడము. ఆ లైబ్రరీ ఎగ్జాక్ట్‌గా ఒక 2 గంటలు ఓపెన్ ఉండేది. 10-12. సో, అక్కడ పేపర్ చదువుకోవడము. ఆ రోజు ఏదైతే పేపర్ ఉంటదో రకరకాల పేపర్‌లు చదువుకోవడము. తర్వాత కొన్ని బుక్స్ తీసుకొని 1 ఆర్ 2 బుక్స్ తీసుకొనెళ్ళి ఇంటికాడ ఇంటికాడ చదువుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేవాళ్ళం. సో, ఇదంతా ఒక ఎత్తు. ఇది రెగ్యులర్ కార్యక్రమము. ఇంకా పండగ విశేషాలకొస్తే మేము తెలంగాణ గ్రామం కాబట్టి మాకేందంటే దసరా అనేది చాలా పెద్ద పండగ. సో, ఆడవాళ్ళకొచ్చేసి బతుకమ్మ పండుగ. తర్వాత జెంట్స్‌కు దసరా అనేది ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకు అంటే ఆడవాళ్ళకొచ్చేసి బతుకమ్మ ఎందుకు అంటే చక్కగా పూలతోటి తర్వాత అందరూ ఆడపిల్లలు వాళ్ళ తల్లిగారింటికొచ్చేవాళ్ళు. అందరూ కలిసి ఒక దగ్గర చేరడము, బతుకమ్మ ఆడడము, పూలతో బతుకమ్మ పేర్చి ఒక 8 రోజులు ఆడుకొని, ఎనిమిదో రోజు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళు. సో, బతుకమ్మ ఫస్ట్ డే బాగా శ్రద్ధగా అందరూ చక్కగా తయారయ్యి బతుకమ్మలు ఎవరింట్లో వాళ్ళు బతుకమ్మ తంగేడు పూలతో పేల్చి అందరూ ఒక దగ్గర చేరి ఆడుకోవడము, ఒక్కొక్కరింటికెళ్ళి ఆడుకోవడము అలా ఉండేది. మొదట్లో అయితే చాలా బాగుండేది. ఎందుకంటే మొదట్లో కొంత పని చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతిరోజు వాళ్ళు పొలం నుంచి వచ్చేటప్పుడు లేకపోతే వాళ్ళు తంగేడు పూలు తేవడము, ప్రతిరోజు బతుకమ్మ పేరడము, తర్వాత బతుకమ్మను పేర్చి ఇంట్లో ఉన్న తులసి చెట్టు గాని, చెట్ల దగ్గర బతుకమ్మను నిమజ్జనం చేసేవాళ్ళు. చిన్న బతుకమ్మ కాబట్టి. ఎప్పుడైతే ఎనిమిదో రోజు వస్తదో అప్పుడు ఇంకా దాన్ని సద్దుల బతుకమ్మ అనేది. సద్దుల బతుకమ్మ అంటే ఏంది అనంటే ఇంకా అది చిట్ట చివరి రోజు, ఆ రోజు బతుకమ్మ నిమజ్జనము. సో, మేము ఆ సద్దుల బతుకమ్మకు ఆల్‌మోస్ట్ మొదటి రోజు నుంచి ఎనిమిదో రోజు వరకు పని వాళ్ళు గాని, లేకపోతే మా తాత గాని వీళ్ళేంది అంటే గునుగు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే గునుగు కొంచెం గ్యాదర్ చేయడము. సో, గునుగు కలెక్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఈ గునుగు తీసుకొచ్చినాక గునుగునేంది అనంటే దానికోసం కలర్‌లు కొనడము. ఒకవేళ కలర్ సరిపోకపోతే ఇంకా నాకు బాగా జ్ఞాపకం ఏందంటే మా అమ్మ, నానమ్మ కలర్ ఏసేటప్పుడు వాళ్ళ కలర్ సరిపోకపోతే వాళ్ళు కొంచెం సర్ఫ్‌ను, పసుపు కలిపి దాంతో కలరేసేవాళ్ళు. సో, ఆ కలరేసి అలా బతుకమ్మను పేర్చి బతుకమ్మతోని ఆ బతుకమ్మను ఎవరిది పెద్దగుంది బతుకమ్మ అని మేము చిన్నప్పుడు ఎళ్లి మెజర్‌మెంట్ జస్ట్ చేత్తో ఇంత హైట్ ఉంది. ఇంత అని చెప్పేసి మెజర్‌మెంట్ అలా కంపేర్ చేసుకునేవాళ్ళం. ఇంకా ఈవినింగ్ వచ్చిందంటే అందరూ చుట్టుపక్కల బంధువులు ఒక్కొక్కరి ఇళ్లలో బతుకమ్మను పెట్టి ఒక్కొక్కరింటికి అందరెళ్ళి ఆడ ఆడి మళ్ళీ అక్కడి నుండి ఇంకో దగ్గరికెళ్ళి అలా బతుకమ్మని నిమజ్జనం చేసేవాళ్ళు. ఒక అతను ఎవరైతే వస్తారో ఆయన బతుకమ్మని తీసుకురావడానికి వచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఉంటే ఆడవాళ్ళందరూ వచ్చేసి అక్కడ బతుకమ్మని ఆడి రకరకాల పాటలు పాడి తర్వాత అక్కడి నుంచి నిమజ్జనం చేసి ఆయనకిచ్చేసి కొన్ని డబ్బులిచ్చి ప్రసాదం 8 అనుకుంటాను. 8 రకాల ప్రసాదాలు వచ్చేసింది అంటే ఆ ప్రసాదాలు కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. వాళ్ళు చాలా రోజులు పద్ధతిగా చేసేవాళ్ళు ప్రసాదాలు. దాన్ని మళ్ళీ రుచి చూడకుండా. ఎందుకంటే బతుకమ్మకు పెట్టాలి అని.
ఇది కుడుక పొడి, తర్వాత పల్లి పొడి, నువ్వుల పొడి, కంది పొడి, అలాగే తర్వాత దద్దోజనము, లెమన్ రైసు, ధనియాల అన్నము, ఇలా రకరకాలు వేసి అన్నీ వేసి బతుకమ్మకు ఆరగింపు చేసి తర్వాతనే అందరం తినేవాళ్ళం. సో అట్లా బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అప్పటి వరకు మాకేంటంటే ఇంట్లో నాన్ వెజ్ ఉండేది కాదు ఆ బతుకమ్మ వరకు. ఇంకా 8వ రోజు అయిపోయినాక ఇంకా అప్పుడు దసరా స్టార్ట్ అన్నట్టు. సో ఇంకా దసరాకి చాలా ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఒకటి ఏంటి అని అంటే దసరాకు వచ్చేసి మేము అంటే ఊళ్ళో ఉన్న ఎస్పెషల్లీ మా బంధువులు అందరూ గ్రామస్తులు ఉంటారు కదా, అందరూ కలిసి ఒక గొర్రెలు కాసే అతనికి చెప్పేసి ఒక గొర్రెను తెప్పించుకునేవాళ్ళు. ఆయన అంగడికి వెళ్ళి మంచి గొర్రెలు ఒకటి కానీ 2 కానీ గొర్రెలు తీసుకొచ్చేవాడు. మాకు ఎంతమందికి కావాలో అంత గొర్రెలు తీసుకొచ్చినాక దాన్ని 8 రోజులు అలా గొర్రెను మేపడము. ప్రతిరోజు దాని గురించి విచారించేవాళ్ళు. గొర్రె ఎలా ఉన్నది, బాగున్నదా, తర్వాత బాగా తింటుందా, వెయిట్ పెరిగిందా అని చెప్పేసి అలా మాట్లాడుకోవడం గద్దెల దగ్గర. విచారణ చేసినాక ఇంకా గొర్రె ఎప్పుడైతే దసరా రోజు ఉంటుందో, దసరా రోజు ఉదయము ఐ థింక్ మిడ్-నైట్ 2 గంటలకి ఉదయం తెల్లవారుజామున 2-3 గంటలకి ఏంది అని అంటే ఆ గొర్రెను కట్ చేస్తే అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు ఆ గిన్నెలు పట్టుకొని అడిగి వెళ్ళేవాళ్ళు. సో ఆ కట్ చేసిన అతను కాళ్ళు తల తీసుకునేవాడు. మిగతా వాళ్ళకి ఏంటంటే పోగులు చేయడం అనేది, అంటే ఒక పార్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్యం ఉంది, దాన్ని ఎన్ని పార్ట్స్ ఎంతమంది ఉంటారో అన్ని ముక్కలుగా చేసేసి అన్ని పోగులు పెట్టేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఎక్కువ మంది అనుకో వాళ్ళు 2 పోగులు తీసుకునేవాళ్ళు, కొంతమంది ఒక పోగు, అలా కుటుంబ సభ్యులను బట్టి. సో వాళ్ళు ఏంది అని అంటే ఆ గిన్నెలు తీసుకుని వెళ్తే పోగులు చేసేసి ఎవరికి వాళ్ళకు, ఓకే మాకు వచ్చేసి మేము జనరల్గా మాకు మా అత్తమ్మలు, మామయ్యలు, తర్వాత మా కజిన్స్ వాళ్ళందరూ వచ్చేవారు కాబట్టి మేము 2 పోగులు తీసుకునే వాళ్ళం. సో 2 పోగులు తీసుకోవడము. పోగులు తీసుకున్నాక ఉదయమే అంత పొద్దున వెళ్ళి మా నాన్న కానీ తాత కానీ వెళ్ళి లుంగి కట్టుకొని వెళ్ళడము, ఆ గిన్నెతో తీసుకెళ్ళడము, ఆడ కూర్చోవడము. కొంచెం పెద్దోళ్ళైనాక మేము కూడా వెళ్ళేవాళ్ళం, వెళ్ళి ఆ కట్ చేయడం, చూడడము, అదంతా పెట్టడము. అది చాలా చాలా సరదాగా అనిపించేది. ఎందుకంటే ప్రతి చిన్న పార్ట్ను కూడా వాళ్ళు అన్ని ముక్కలు చేసేసి అందరికి సమానంగా పెట్టేది. సో అప్పుడు ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఉండే మగవాళ్ళకి ఏంటంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఏంటంటే గొర్రెల అన్ని పార్ట్స్ అన్ని మనము కళ్ళ ముందు కట్ చేయించుకొని తిని ఇంటికి తీసుకొచ్చి తిన్నాము అనేది ఒకటి అన్నట్టు. సో ఇంకా అలా తీసుకొచ్చినాక అప్పటికి వాళ్ళు మటన్ తీసుకొచ్చే లోపల మా వాళ్ళు చక్కగా ఉంటదిగా అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత ధనియాలు, తర్వాత మసాలా అన్ని రుద్ది పెట్టేవాళ్ళు. ఓకే రాగానే ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి పాపం అమ్మ నాన్నమ్మ వాళ్ళు కిచెన్ లో వాళ్ళు వండడం. ఇంకా మేము మళ్ళీ తయారయ్యి రెడీ అయిపోయినాక ఇంకా కూర్చుంటే దసరా ఇంకా మేము తింటూనే ఉండేవాళ్ళం. ఎస్పెషల్లీ నేను, మా నాన్న, మా తాత, తర్వాత మా మామయ్యలు ఉంటే మామయ్యలు, ఇంకా మిగతా పిల్లలు అందరం కూర్చునే వాళ్ళం. మాకు పూరీలు, తర్వాత మినపగారెలు, ముద్దగారెలు అనేవాళ్ళు, బొబ్బరగారెలు వాళ్ళు చేస్తూనే ఉండేది. అప్పుడు ఇప్పట్లో లాగా గ్యాస్ అది ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేయడం, పాపం పూరీలు అవి చేయడము, ఇంకా ఆ వేడి తీసుకొని రావడము, మేము తినడము. తర్వాత మేము ఎస్పెషల్లీ చిన్న పిల్లలప్పుడు కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళము. సో దసరా అనేది ఏంటి అని అంటే దసరా అనేది ఒక విందు, ఒక మంచి పండగ. అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా బాగా ఎంజాయ్ చేయాలి, బాగా తినాలి అని అంటే దసరా చేసుకోవాలని అనేవాళ్ళు అన్నట్టు. అట్లా మా తెలంగాణలో దసరా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. సో ఆ దసరా పండుగకి వచ్చేసి ఇంకా అప్పుడు చిన్నపిల్లలం అయితే కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళం. కొంచెం పెద్ద అయినాక మేము మా నాన్న, మా తాత అందరితో కూర్చొని నేను కూడా బీర్ తాగడము, వాళ్ళు వచ్చేసి విస్కీ తాగడము, అలా ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉండేది దసరాకు. ఎస్పెషల్లీ మా తాత ఏంటంటే ఎప్పుడన్నా ఆ చుట్టాలు వచ్చినప్పుడు విస్కీ చేయకుండా ఓన్లీ కళ్ళు అలా తీసుకొస్తే ఏంటంటే ఆయన అలగడము అలా ఉండేది అన్నట్టు. ఇంకా సో అంటే మాకేంటంటే దసరా అనేది ఇట్స్ అ వెరీ మెమొరబుల్. ఇంకా ఆ రోజు ఎవరి ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. జనరల్ గా మేము ఏంటంటే హాలిడేస్ లో ఆ గద్దె దగ్గర అందరూ మగవాళ్ళు వచ్చి రాజకీయాలు, తర్వాత సినిమాలు అవి మాట్లాడుకునేవాళ్ళు. కానీ దసరా రోజు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే అందరు తినడము, మార్నింగ్ నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండడము, తినడము, తాగడం అలా ఉండేది. ఈవినింగ్ మాత్రం వచ్చేసి ఏంటంటే అందరం వెళ్ళి పాలపిట్టను చూడడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి జమ్మి ఆకు తీసుకొచ్చి పెద్దలకు జమ్మి ఆకు చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అలా ఉండేది. కాకపోతే నాకు నా చిన్నప్పుడు నేను పాలపిట్టను చూసినట్టయితే నాకు పెద్దగా గుర్తులేదు. బట్ పాలపిట్ట కోసం అయితే వెళ్ళేవాళ్ళము. ఇంకా అఫ్ కోర్స్ ఇప్పుడు వాట్సాప్లో ఇవి వచ్చినాక ఏంటంటే పాలపిట్టను వాట్సాప్లో చూడడమే. ఇంకా అది ఒక మీకు అందరికీ తెలిసిందే. ఇంకా వాట్సాప్ అదొక ఫన్నీ ఫార్వర్డ్ అయిపోయింది. ఇంకా ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా దసరా అయిపోయినాక తెల్లవారి దుసరా అనేవాళ్ళం. అంటే తెల్లారి మిగిలింది మళ్ళీ తినేవాళ్ళు. ఎందుకంటే గొర్రె చాలా మటన్ అదంతా ఉండేది కాబట్టి బాగా తిని ఇంకా దసరా, దుసరా, తర్వాత నెక్స్ట్ తుసరా అనేది.
ఇంకా నాకు బాగా గుర్తేందంటే, ఆ దసరా రోజు చాలామంది విలేజ్‌లో కొంతమంది తాగుబోతులు అలా ఉంటే వాళ్ళేందంటే తాగి ఇక్కడ రోడ్డు మీద పడుకోవడము, తాగి అదమర్చి పడుకోవడము. ఇంకా లేదు అనంటే కొంతమంది వచ్చి ఇంటికొచ్చి అప్పాలు ఏవి దసరాకు సందర్భంగా చేసినటువంటి అప్పాలు, గారెలు, ఇవి బిల్లలనంటారు. గారెలు, తర్వాత ఏమన్నా ఇవి ఉంటాయి కదా! అవి అప్పాలు తీసుకొని వాళ్ళు వచ్చి అడగడము. సో, పేరెంట్స్ అప్పాలు పెట్టేవాళ్ళు. సో, అట్లా మాకేంటంటే దసరా, దుసరా, తుసరా అని చెప్పేసి 3 రోజులు చాలా సరదాగా సందడిగా గడిచిపోయేది. ఇంకా నాలుగో రోజొచ్చేసరికి నాకు బాధ మొదలయ్యేది. ఎందుకంటే మేము మళ్ళీ హాలిడేస్ అయిపోయి ఇంక నేను స్కూలుకెళ్ళాల్సిన పరిస్థితి. ఆహ్, నాకు స్కూలుకు ఇంకొక 2, 3 రోజులు ఉండాలని ఉండేది. కానీ మా నాన్న నన్ను ఎప్పుడు ఉంచేవాడు కాదు. ఎప్పుడు ఏదైతే రోజుకి వాళ్ళు రమ్మన్నారో అదే రోజుకి తీసుకొనెళ్ళేవాడు. నాకు చాలా బాధగా ఉండేది. కాకపోతే నేనేంటంటే ఆహ్, నాకు ఒకటే రూల్ పెట్టుకున్నాను. ఏందంటే నేను హాస్టల్‌కి పోయేటప్పుడు ఏడవకూడదు. ఎంతమందికంటే కొంతమందిని చూసి అలా ఉండకూడదు, ఏడవకూడదు అనేటువంటి ఒక రూల్ పెట్టుకున్నాను. సో, నేను ఏడిచేవాడిని కాదు. కానీ మనసులో ఆవేదన ఉండేది. ఇంకా తయారయ్యి ఇంక మళ్ళీ బాధగా వెళ్ళలేక వెళ్ళి నన్ను ఇంకా స్కూల్‌లో దింపేవాడు. దింపి ఇంక మా నాన్న వెళ్ళిపోయేవాడు. కానీ స్కూల్‌లో ఏందంటే మాకు హాలిడేస్ ఎప్పుడైతే రెస్యూమ్ అయితాయో హాలిడేస్ అయిపోయినాక అందరూ ఒకరోజు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే హాస్టల్‌లో 250 మెంబర్స్ వరకు ఉండేవారు. 250-300 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో, ఒక్కొక్కళ్ళు బ్యాచెస్ వైస్ ఒక 1 వీక్ వరకు వస్తూనే ఉండేది. సో, ఫస్ట్ ఏందంటే కొద్దిమంది వచ్చేది. ఫస్ట్ డే జనరల్‌గా చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. అరౌండ్ 30, 40, 50 మెంబర్స్. సో, మాకేందంటే ఫస్ట్ ఒక 1 వీక్ వరకు కూడా ఏంది అనంటే మాకొక కొంత ప్రివిలేజ్ ఉండేది. ఎందుకంటే కొద్ది మందే ఉండేది. టీచర్స్ ఎక్కువ మాస్టర్స్ మేము మాస్టర్ అనేవాళ్ళం. మాకు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కాదు. అలా ఉండేది. కాకపోతే ఏంది అనంటే మాకు ఆ పిల్లలు ఊకే ఆహ్, అప్పాలు తెచ్చుకునేవాళ్ళు ఇంటికానుండి. దాన్ని కోట అనేది మా హాస్టల్‌లో ఏందంటే దానికి చాలా పెద్ద పేరుండేది కోట అని. ఆ కోటా తెచ్చుకున్నాము. పేరెంట్స్ వచ్చినామంటే డ్రెసప్ అయినామంటే కోటా తీసుకొచ్చిండ్రా కోటా అని చెప్పేసి కోటా అనేదన్నట్టు. సో, ఆ కోటా తెచ్చుకున్నాక ఏంది అనంటే మాకొక 2, 3 రోజులైనాక ఏంది అనంటే మా మాస్టర్స్ ఏంది అనంటే ఎస్పెషల్లీ మా హిందీ మాస్టర్ ఉండేవాడు. ఆ మాస్టర్ ఏంది అనంటే ఈ కోటా తిని అందరూ మోషన్స్ తర్వాత సిక్ అయిపోతుండ్రు. అన్‌లిమిటెడ్‌గా తింటుండ్రు. హాస్టల్ రూల్స్‌కి అగైనెస్ట్‌గా అని చెప్పేసి అందరి కోటాను కలెక్ట్ చేసేసి కోటాను ఒక దగ్గరికి తీసుకురమ్మని అందరిని ఎక్కడెక్కడ కోటా ఉన్నదో తీసుకొని రమ్మనేదన్నట్టు. వాలంటీర్‌గా అందరూ వాళ్ళ కోటా ఏదైతుందో ఆ మిగిలిందో అప్పాలన్నీ తీసుకొని వెళ్ళడము. అందరికి కలిపి ఒకటే రోజు అందరికి పంచిపెట్టేవాడు. చాలా కొద్ది మంది ఏంటంటే తెలివిగా ఆ కోటాను కనబడకుండా, దొరకకుండా దాచిపెట్టేవాళ్ళు. మాస్టర్ వెతికి ఒకవేళ దొరికితే మళ్ళీ వాళ్ళని కొట్టడము, అది తీసుకెళ్లడం ఉండేది. బట్ ఆ టైంలో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోటా తీసుకొచ్చేవాళ్ళు. సో, అందరం మిక్స్ చేసేసి అందరికి పంచేవాడు. సో, మాకు ఆ ఒక రకంగా ఏంటంటే అది ఇంకా చెప్పాలి అంటే అది లాజికల్‌గా అది లాస్ట్ రోజు మాకు కోటా తినడానికి. ఎందుకు అనంటే మాకు ఇంకా అందరి దగ్గర ఉన్న కోటా గ్యాదర్ చేయడము, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడము అయిపోయేది. సో, కోటా అయిపోయేదింకా. సో, అట్లా కోటా అయిపోయేదింకా. కోటా అయిపోయినాక ఇంకా మేమేంటంటే ఇక ఆ మెమోరీస్‌ను తర్వాత మా హాలిడేస్‌లో జరిగిన అనుభూతులను ఫ్రెండ్స్‌తో పంచుకుంటూ అలా ఉండేవాళ్ళం. ఇంకా మా రమేష్ గాడు తెలిసిందే కదా! మా రమేష్ వాడికేంటంటే వాడికి హోమ్ సిక్ చాలా ఉండేది. వాడు నేను ఫిఫ్త్ నుంచి 10థ్ వరకు కలిసి చదువుకున్నాము. సో, వాడేంది అనంటే ఇంకా వాడు రావడమే ఒక 2, 3 డేస్ లేట్‌గా వచ్చేవాడు. వచ్చినాక మళ్ళీ వాడింకా అరే! హాస్టల్ అప్పుడే సెలవులయిపోయినాయి. సెలవులో ఇలా చేసినాము, అలా చేసినాము అని సెలవుల విశేషాలన్నీ చెప్పేవాడు. చాలా సరదాగా చెప్పేవాడు. చాలా విశేషాలు చెప్పేవాడు. ఇంకా నేనొచ్చేసి ఏంది అనంటే ఇంకా మళ్ళీ ఇప్పటి లేవురా మనకు మళ్ళీ నెక్స్ట్ సెలవులు ఎప్పుడంటే మళ్ళీ మనకు సంక్రాంతి. ఎందుకంటే 6 నెలల సెలవులుండేవి. మాకు సెలవులు కూడా చాలా తక్కువుండేవి. ఓన్లీ దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, తర్వాత సమ్మర్ హాలిడేస్ ఎండాకాలం సెలవులు. సో, ఇంక మధ్యలో పంపించేవాళ్ళు కాదు. మాకు దీపావళి గాని, లేకపోతే కృష్ణాష్టమి గాని, శ్రీరామనవమి గాని ఇవేమి సెలవులుండేవి కావు. మాకు దసరా అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉండేది. ఎందుకు అంటే ఫస్ట్ స్కూల్‌లో హాస్టల్‌కొచ్చినాక వచ్చే మొట్టమొదటి సెలవులు అవి త్రైమాసిక పరీక్షలు అయిపోయినాక వచ్చే సెలవులు. 3 నెలలు తక్కువ సిలబస్ ఉండేది. మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి తర్వాత దసరాకెళ్ళడము. దసరాకి మళ్ళీ ఎక్కువ రోజులుండేవి. 15 రోజులుండేవి. సంక్రాంతికి 10, 12 డేస్ ఉండేవి. దసరాకి ఒక 15 రోజులుండేది. 15 రోజులు ఎళ్ళడము. ఆ తర్వాత ఆహ్, సెలవులలో గడిపి మళ్ళీ రావడము. ఆ తర్వాత మళ్ళీ మాకింక దీపావళి అవకాశం లేదు. టపాసులు కాల్చే అవకాశం లేదు. తర్వాత ఇండియాకెళ్ళే అవకాశం లేదు. సో, మాకు అట్లా దసరా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మరపురాని మధురానుభూతి. సో, ఈ జ్ఞాపకాలన్నిటిని మీతో ఈ గుర్తుకొస్తున్నాయి సీజన్‌లో ఎపిసోడ్ 1లో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మీ అనుభవాలు, మీ జ్ఞాపకాలు ఆహ్, ప్రత్యేకమైనటువంటి అనుభూతులు ఎన్నో ఉండుంటాయి. మీరు ప్లీజ్